సార్ కడప ఎంపీగా శర్మిల గారు బదులు దిల్లని బలంగా వార్తలు వినిపిస్తుంది. దానిపై రియాక్షన్ మంచిదే కదా. ఆమె ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎత్తిపోయిన రాజకీయ పార్టీ, దివాలా చేసిన రాజకీయ పార్టీ కాంగ్రెస్కు. దానికి వచ్చిన ఓట్ల శాతం లాస్ట్లో మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాం, 100 కంటే తక్కువ. ఆ పార్టీ తరఫున ఆమె నిలబడితే నిలబడతారు. ఆమె ఎప్పుడైతే రాజకీయ ప్రస్థానంలో ఓ పార్టీ ఇంకొకటి ఒక పార్టీకి సంబంధించిన దాంట్లో యాక్టివ్ అయ్యారు, ఆమె ఆ పార్టీ నాయకురాలుగానే ఉంటారు తప్ప ఆమె వాళ్ళ పార్టీ నిర్ణయం ప్రకారం, తన నిర్ణయం ప్రకారం ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అక్కడ పోటీ చేయొచ్చు, ఇంకోరైనా పోటీ చేయొచ్చు. రేవంత్ రెడ్డి మొన్న కామెంట్ చేశారు, మొన్న విశాఖ వచ్చి పోలవరం కట్టలైపోయారు, రాజధాని కట్టలైపోయారని చెప్పారు. షర్మిల ముఖ్యమంత్రి అవుద్ది, నేను వెనకాల అండగా ఉంటా ఒక అన్నలాగా కామెంట్ చేశారు. ఏదైనా కళలు కనొచ్చు, దాన్ని కాదనడానికి మేమెవరు. అంతా చేస్తే అంత నెలలో ఉండాల్సింది, అది ఎందుకు ఈసారి ఇంకో నెల మాకు కలిసి వచ్చింది. ఇంకో నెల రోజులు ఎక్కువ టైం దొరికింది. మేలో ఎప్పుడో ఎన్నికలు ఉంటారు, 2 monthsలో తేలిపోతుందిగా. ఏదో తినబోతు రుచాడు అనుకుని అంతకంటే ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే ఏమనుకో, 2 months తెలిసిపోతుందిగా ఎవరెవరు ఏమవుతారో. ఎవరెవరు ఈ పగటి కళలో, రాత్రిపూట కళలో, పీడ కళలో, తెల్లవారుజామున కళలో, అలాగే ఏదో క్షుద్ర పూజలు చేయడము, యజ్ఞాలు చేసుకోవడము, ఇవన్నీ జరుగుతాయి. వాటిలో నుంచి వాళ్ళ భ్రమల్లో ఉండే వాళ్ళు ఉండొచ్చు. లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే కోపంతో రకరకాల విన్యాసాలు చేసేవాళ్ళు ఉండొచ్చు. అన్నిటికీ ఒకటే ఫైనల్ వచ్చి మన May 13th పోలింగ్, జూన్ 4th రిజల్ట్స్ అన్నారు కదా, ఆ రోజు క్లోజ్ అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే నేనైనా, రఘువీరారెడ్డి అంకుల్ అయినా, పల్లంరాజు గారైనా ఎవరైనా పోటీకి సిద్ధం కావాల్సిందే. మీరు పోటీకి సిద్ధమే. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎవరైనా పోటీకి సిద్ధమే. మాలో కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఉన్న ఎవరైనా సిద్ధమే. మేడం సజ్జల గారు కామెంట్ చేశారు మన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద. రేవంత్ రెడ్డి కానీ షర్మిల కానీ పగటి కళ్ళకు అంటున్నారు, రాత్రి కళ్ళకు అంటున్నారు, అవి నిజమయ్యే కళ్ళకు కాదని ఒక కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి గురించి మీరు ముఖ్యమంత్రి సజ్జల గారు సమాధానం చెప్పాల్సింది రాష్ట్రంలోని సమస్యల గురించి. సజ్జల గారు సమాధానం చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడారు అన్న విషయం గురించి. మేము ఏ కలలు కంటున్నామో పక్కన పెట్టండి, మీరు ఏ కలలు కంటున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. సజ్జల గారు మళ్ళీ చెప్తున్నాం, విశాఖపట్నం ప్రైవేటైజేషన్కు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు విశాఖపట్నం కోసమైనా, ప్రత్యేక హోదా కోసమైనా, పోలవరం కోసమైనా, రాజధాని కోసమైనా, కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమైనా, ఇలా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి చెందిన హక్కులన్నిటి కోసం కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సజ్జల గారిని అడుగుతున్నాము, అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సొంత కజిన్. మరి అట్లాంటప్పుడు వైసీపీలో ఎంపీగా ఉండి కూడా అవినాష్ రెడ్డి గారు ఎందుకని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏ పోరాటము చేయలేదు? ఇంతవరకు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో ముందు సజ్జల గారు, అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి.